ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మంచిదిరా. దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారా? నిన్నటి దినమున వాక్యం విన్నారా? ప్రార్థనకి వెళ్ళొచ్చారా? మంచిదిరా. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా దావీదు కుటుంబంలాగా వర్ధిల్లాలని, దావీదు కుటుంబంలాగా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల వలె మీరు నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. మేము కూడా అంతే అమ్మా. ఎప్పుడు ఎలాంటి సమయంలో కూడా నేను మా పిల్లలను ఆదివారం చర్చికి తీసుకెళ్ళకోకుండా ఉండను. చిన్న పిల్లలైనా, అప్పుడు ఆటోకి డబ్బులు లేకపోయినా, ఇప్పటికైనా మాకు దెబ్బలు తిన్నా, మాకు గాయములైనా, ఏది అయినా సరే నేను, నా భర్త గారు, నా పిల్లలు ఎప్పుడు మేము అంటే ఈరోజు మా ఇంటి దగ్గరలోనే మందిరం ఉంది అని కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చి ఎంతో కాలం కాలేదు మందిరంలోకి వచ్చి, కానీ అంతకుముందు చాలా దూరంలో ఉండేవాళ్ళం. మందిరానికి డబ్బులు లేకపోయినా నడిచి వెళ్ళేవాళ్ళం. చాలా దూరం అంటే చాలా దూరం కదా. కొత్తగూడెంలోనే చాలా దూరం, రైల్వే క్వార్టర్ నుంచి చర్చికి చాలా దూరం. అయినా సరే ఒక్కరోజు కూడా మానేవాళ్ళం కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలరా, లేమి స్థితిలో నుంచి ఆ దేవుని కొరకు పరిగెట్టడమే మనకు ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. అప్పుడేమీ లేదు, కానీ ప్రభు సన్నిధిలోకి వెళ్ళటం చాలా చాలా దీవించబడ్డాం. అందుకని మీ అందరికీ ఒక అక్కగా, ఒక అమ్మగా చెప్తున్నా, ఒకవేళ ఊర్లో ఎక్కడ లేవనుకో, నువ్వు దగ్గరలో ఊర్లోకి వెళ్ళి అక్కడైనా మందిరానికి వెళ్ళు. ఎందుకంటే అమ్మా, ఆదివారం అనేది దేవుని యొక్క సన్నిధిలో మనకి ఆశీర్వాదమైన దినం. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మీరందరూ వెళ్తారు, మంచివారు, చక్కటి దైవభక్తి నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, పరిశుద్ధత నేర్చుకున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మీరు వెళ్ళలేకపోతే, మరీ మంచాల మీద సిక్కైపోయి ఉంటే లవ్ పెట్టుకోండి. తప్పకుండా దేవుని వాక్యానికి మీరు లోబడాలి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము బలమైన శిష్యుల సంఖ్య యెరూషలేములో అనేకులు బహుగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఇక్కడ స్తెఫను గురించి మనం తెలుసుకుంటున్నాం. శిష్యుల గురించి దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. వారు అపోస్తుల ఎదుట నిలబడ్డారంట. ఎవరు? పైన స్తెఫను, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహవాసంలోను సంఘములోను వారు ఎడతెగక రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం అందును వారు నిత్యము నివాసం చేసేవాళ్ళట. అయితే ఇంకోటి ఏంటో తెలుసా? దేవుని వాక్యము ప్రబలమవుతుందంట. వాక్యము విస్తరిస్తుంది. దేవుని బిడ్డలారా, సంఖ్య వాక్యం ఎప్పుడైతే విస్తరిస్తుందో శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. వాక్యానికి లోబడి నేనున్నాను దేవునికి, నేనున్నాను దేవుని పరిచర్యకి, నేనున్నాను సంఘానికి, నేనున్నాను కాపరికి తోడు అని అనేకులు శిష్యులుగా మార్చబడ్డారట. ఎవరికంటే పౌలు గారికి. స్తోత్రం. హల్లెలూయా. నిజమే. దేవుని కొరకు అలా సమర్పించుకోవడం అనేది ఎంత అద్భుతమే కదా. ఘనత కోసం కాదు, కానీ ఎందుకంటే మనం నాకు ఆ పోస్ట్ కాదు, కానీ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా వీరేం చేశారంట? ముందుతా ఉన్నారంట. వాక్యము విని వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నారు, శిష్యులుగా మారిపోతున్నారు, స్వార్థికులుగా మారిపోతున్నారు. తర్వాత అందులోనే బహుగా విస్తరించి అనేకుల విశ్వాసమునకు లోబడ్డారు. లోబడాలి మనం. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడాలి, సేవకుని మాటకి లోబడాలి. సేవకులు తల్లిదండ్రులుగా భావించి వారి ఎదుట మనం ఒదిగి ఉన్నప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి, దేవుడు మన విశ్వాసాన్ని చూసి, దేవుని పనిని చూసి మనుషులు బహుమానం ఇవ్వలేరు, కానీ దేవుడు మాత్రం నీవు నేను స్థిరస్థాయిగా ఆయన నమ్మకంలో నిలిచిపోతాం. ఆయన పరిశుద్ధతలో, ఆయన కన్నుల్లో మనం నిలిచిపోతాం. అలాగే స్తెఫను చూడండి, స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్యన మహాకార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. స్తెఫను
నిజంగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కదా. గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, మహత్కార్యాలు చేస్తున్నాడంట. దేంతో నింపబడ్డాడు? కృపతోనూ బలముతో నింపబడ్డాడు. నిజమే, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యము కృపతో నిండింది. ప్రియులరా, మన సమర్పణ దేవుని వాక్యము మన దేవునికి సమర్పించుకున్నట్టయితే దేవుని బలం వస్తుంది, దేవుని కృప వస్తుంది. స్తెఫనులాగా అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్యకార్యాలు చేస్తాం, ప్రకటించే వారిగా ప్రభు మనలను మరణిస్తారు. ఆ తర్వాత స్తెఫను జీవితంలో శోధన వచ్చిన, మరణం వచ్చిన వెనక్కి తిరిగి చూడలేదండి. ఎందుకో తెలుసా? ఆయన మీదున్న బలమైన ఆత్మ, ఆయన మీదున్న బలమైన అభిషేకం, ఆయనలో నాటుకుపోయిన వాక్యాన్ని బట్టి ఆయన స్థిరంగా నిలబడగలిగాడు. మన జీవితాల్లో కూడా వాక్యము నాటుకొని పోవాలి, స్థిరత్వము కావాలి, పరిశుద్ధాత్మలను బలపరచాలి. మన బలముతో నిండుకుని వాక్యాన్ని బోధిస్తున్నట్టయితే తప్పకుండా మనల్ని కూడా దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యాలు చేసేవారిగా, ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా, దేవుడు మహత్కార్యం చేసేవాడిగా వాడుకుంటాడు. ఆ వాడుకుంటంలో అనేకమైన శోధనలు మన జీవితంలో రావచ్చు. అంత మాత్రం చేత మీరు దిగులు పడద్దు, హేళన చేయొద్దు, అసలు ఎవరిని మనం ఎగతాళి చేయొద్దు. ఎందుకంటే వాడుకునేది దేవుడు, బలంగా నిలబడేది మనం మాత్రమే. ఈ వాక్యం వింటున్న జీవితంలో బలముగా నిలబడు, బలముగా శక్తివంతంగా ఉండు. దేవుడిని జీవితంలో ఎలాంటి కృపను నిలబెడతాడు, ఎలాంటి బలమును దేవుడు ఇస్తాడో చూడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇటువంటి బలము, శక్తి, ఆత్మ అభిషేకం ప్రభు మీ అందరికి ఇచ్చునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, వాక్యంలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు వాళ్ళకి బలహీనత నుంచి విడిపించి పరిశుద్ధాత్మని బలం ఇవ్వండి, వాక్యమనే జ్ఞానం ఇవ్వండి. నీ శిష్యులుగా వారికి తగిన పరిచర్యలు వారిని ఎన్నుకొని వాడుకోమని ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి, పిల్లలు స్కూల్కి వెళ్తుండగా వారికి సమస్త జ్ఞానమును సమకూర్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.